కుశస్థలి నదిలో రంగు నీటి కాలుష్యంపై సిపిఐ ధర్నా, డయింగ్ యూనిట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. నగిరి వార్త. నగిరి పట్టణంలోని కుశస్థలి నదిలో తమిళనాడు నుంచి వచ్చిన అక్రమ డయింగ్ యూనిట్ల ద్వారా రంగు కలిసిన రసాయన వ్యర్థ జలాలు విడుదల కావడంతో ఏర్పడిన తీవ్ర కాలుష్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కుశస్థలి నది రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమం సిపిఐ పట్టణ కార్యదర్శి వేలన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ, నగరిలో రంగు నీటి సమస్య తీవ్ర రూపం దాల్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు నుంచి వచ్చిన అక్రమ డయింగ్ యూనిట్ల వల్ల నదిలోకి విషపూరిత రసాయనాలు చేరి నగరి ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. ఈ కాలుష్యం కారణంగా చర్మ వ్యాధులు, కిడ్నీ, లివర్, బోన్ సమస్యలు వంటి అనేక రకాల వ్యాధులు ప్రజలను వేధిస్తున్నాయని చెప్పారు. రంగు నీటి సమస్యపై నగరి ప్రజానీకం ఎన్నోసార్లు పోరాటాలు చేసినా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సమస్య ఉత్పన్నమైనప్పుడు నోటీసులు ఇచ్చి తర్వాత పరిశ్రమలు యథావిధిగా పనిచేసేలా వదిలేయడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 5వ తేదీన మున్సిపల్ కార్యాలయం ముందు ఈ సమస్యపై ఆందోళన చేపట్టినప్పటికీ పరిశ్రమ యజమానులు ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా నదిలోకి రంగు నీటిని విడుదల చేస్తూనే ఉన్నారని తెలిపారు. ఈ రోజు కుశస్థలి నది పూర్తిగా రంగు నీటితో మురికిపోయిందని, దీనికి సంబంధించిన ఆధారాలను అధికారులకు చూపించినా న్యాయం జరగలేదని కోదండయ్య పేర్కొన్నారు. ఈ కాలుష్యం వల్ల వ్యవసాయ భూముల్లో పంటలు నష్టపోయి రైతులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 8 కంపెనీలకు అనుమతులు ఉన్నాయని అధికారులు చెబుతూ 4 మాత్రమే మూసివేస్తామని చెప్పడం సరికాదని సిపిఐ పార్టీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజారోగ్యం, పర్యావరణ భద్రత దృష్ట్యా అన్ని కాలుష్యకర పరిశ్రమలను మూసివేసి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నగిరి మున్సిపల్ కమిషనర్ అక్కడికి వచ్చి ఆందోళనకారులతో మాట్లాడి, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అన్ని పరిశ్రమ యజమానులతో సమావేశం నిర్వహించి నగిరి రంగు నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి వేలంతో పాటు పార్టీ నాయకులు బాషా, విజయ్ కుమార్, రాజేంద్ర, ముత్తు తదితరులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఏనుగుతోడ చనిపోవడం జరిగింది, గేదెతోడ చనిపోయింది. అంటే ఈరోజు మౌన జీవాలు చనిపోతూ ఉంటే కూడా ఈ రంగు నీళ్ళ కారణం. మరి ఆ తోడు చనిపోయిన కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారని మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఆ కుటుంబాన్ని కూడా నష్టపరిహారం మున్సిపల్ అధికారి ఇస్తాడా, లేక ఈబీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారా, లేకపోతే పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారా అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబానికి కూడా న్యాయం చేయాలని మేము కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో సంక్రాంతి తర్వాత పెద్ద ఎత్తున పోరాటానికి సంసిద్ధం అవుతామని ఈ సందర్భంగా తెలియపరుస్తాం.